యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలో భువనగిరి యువజన విభాగం ఆధ్వర్యంలో వసుంధర థియేటర్లో కేసీఆర్ సినిమా ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి బీఆర్ఎస్ మండల అధ్యక్షులు జనగాం పాండు, బీఆర్ఎస్ జిల్లా నాయకులు డాక్టర్ రాకల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని సినిమా ప్రదర్శన తిలకించారు. అనంతరం జనగాం పాండు మరియు రాకల శ్రీనివాస్ మాట్లాడుతూ మన తెలంగాణ రాష్ట్ర ప్రధాత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గత 10 సంవత్సరాల పాలనలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల గురించి, అలాగే నేటి యువతకు ఆనాటి ఉద్యమ స్థితిగతుల్ని చక్కగా చూపించిన హీరో, ప్రొడ్యూసర్ రాకింగ్ రాకేష్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువ నాయకులు ముల్లే నాగేంద్ర, పోల ప్రవీణ్, సిలివేరు మధు, రాచవల సందీప్, మధు, సంపత్, శివకుమార్ పలువురు పాల్గొన్నారు. గత కొద్ది రోజుల క్రితం కేసీఆర్ సినిమా రిలీజ్ కావడం జరిగింది. మా భువనగిరి మండలంలో ఈరోజు వసుంధర థియేటర్ లో మేము కేసీఆర్ గారి సినిమా చూడడం జరిగింది. అది చూసినాక ఏ విధంగా ఉందంటే, తెలంగాణ రాకముందుకు ఆంధ్ర పాలకుల చేతిలో మన తెలంగాణ ఎట్లుండే, తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చినాక ఇప్పుడు ఎట్లుందనేది ఆ సినిమా చూస్తే మనకు క్లుప్తంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇంతవరకు ఎట్లా ఉండే, అప్పుడు ఆంధ్ర పాలకుల చేతిలో ఏ విధంగా ఉండే, తెలంగాణ మొత్తం అన్యాయం అయిపోయిండే, మన నీళ్లు మనకు రాకుండే, మన నిధులు మనకు లేకుండే, మనకు రైతులు కోతపడేది, అన్ని కరెంటు లేక ఇబ్బందులు పడేది. అలాంటి ఇబ్బందులు ఏ విధంగా మనము తెలంగాణ వచ్చినాక సెట్ చేసుకుంటే ఏ విధంగా వచ్చింది, మన రాష్ట్రాన్ని మనం కాపాడుకున్నట్టు ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఈ విధంగా చేసినందుకు ఎల్లకాలం మా తెలంగాణ ప్రజలు కాకుండా మా యువకులు, యూత్ అందరూ, ప్రతి ఒక్కరు రైతులు ఆయనకు రుణపడి ఉంటారని ఈ తెలంగాణ సినిమా తీసిన, కేసీఆర్ గారి సినిమా తీసిన రాకింగ్ రాకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈనాటి కేసీఆర్ గారి మూవీ చూడడానికి అన్ని విధాలుగా సహకారం ఇచ్చినటువంటి భువనగిరి మండల యువజన విభాగం అధ్యక్షుడు మూల నాగేంద్రబాబు గారు, అదేవిధంగా మండల యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పోల ప్రవీణ్ కుమార్ గారు, అదేవిధంగా మా అందరి ఆధ్వర్యంతో ఈ యొక్క గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం ఏనాడు తప్పించి ఈనాడు సంక్షేమ పథకాలు కానీ, తెలంగాణ పచ్చిదనం కోసం రైతే నేస్తం రాజుగా ఆనాటి నుంచి ఈనాడు కృషి చేసి ఆ యొక్క ఉద్యమ చరిత్రను కేసీఆర్ రూపకంగా ఆ యొక్క జబర్దస్త్ టీం హీరోగా సినిమా తీసినటువంటి ఈ యొక్క సినిమాను ఇంత విజయవంతం చేసిన తెలంగాణ ప్రజల ఆదరణతోటి మరెంతో కేసీఆర్ అండదండలతోటి ఇట్లా ఈ యొక్క సినిమా మంతంతో ముందుకు పోవాలని ఇట్లా ఆకాంక్షిస్తూ, అదేవిధంగా కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ఒక కరుడుగట్టిన నాయకుల లెక్క ప్రతి తెలంగాణకు ఒక సంక్షేమ పథకాలే వెళ్ళిన సందర్భంగా ఉన్నాయి. కాబట్టి ఈనాటి రోజులు చూసుకుంటే మాత్రము ఆ కేసీఆర్ చేసిన అభివృద్ధిలో ఆమడ దూరం చెప్పే పరిస్థితి, కాబట్టి అలాంటి పరిస్థితి కాకుండా ఈ సినిమా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు కేసీఆర్ అభిమాని అయినటువంటి ఒక నాయకుడు కేసీఆర్ మీద అభిమానంతో తన సొంత డబ్బులతోని సినిమా తీయడం జరిగింది. అయితే ఈ సినిమా వెనుక ఎంతోమంది దుష్టశక్తులు ఆ సినిమా ఆపడానికి ట్రై చేశారు. ఆ అభిమానమే ఇలా కేసీఆర్ గారు సినిమా తీయడానికి ఒక మంచి సంకల్పము. ముఖ్యంగా ఏంటంటే, కేసీఆర్ గారు చేసిన మంచి పనులని తెలంగాణ రాకముందుకు తెలంగాణ ఎట్లుంది, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఎట్లుంది అనేది దానికోసం ఒక అభిమాని తన సొంత డబ్బులతో సినిమా తీయడం జరిగింది. ఈరోజు మా యువజన విభాగం తరఫున మేము ఈ సినిమాకు మా వంతు ఎంత అయితే అంత మేము టికెట్ల ధర ఉచితంగా సినిమా చూపించడం జరుగుతుంది. జై కేసీఆర్, జై జై కేసీఆర్.